అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ రోల్స్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 150 గ్రామ్స్ ఇలా చికెన్ పీసెస్ని తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్టు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చి గరం మసాలా, 1/2 లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకోండి. ఈ లెమన్ ప్లేస్లో మీరు 1 స్పూను వెనిగర్ కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేసాను కాబట్టి మీరు ఇక్కడే 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు వచ్చి మైదా తీసుకున్నాను. మీరు కావాలంటే 1+1/2 కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి బ్రెడ్ క్రమ్స్ ఎలా అయితే వస్తాయో అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా వచ్చిందంటే పిండి మనకి చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కావాల్సిన నీళ్ళు వేసుకొని బాగా చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని బాగా పిండికి పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత కవర్ చేసి పక్కన పెట్టుకునేద్దాము. ఈ పిండి ఒక 10 నిమిషాల పాటు నానాలి. నానితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. ఆలోపు మనము చికెన్ని రెడీ చేసుకునేద్దాము. ఈ రోల్స్ అనేది చాలా సింపుల్ అండి. మనము బయట 100 రూపీస్ నుంచి 150 వరకు ఖర్చు పెట్టి అయితే తింటున్నాం కదా, అలాగే మనము ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఈ వీడియో చూసారంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయిందంటే ముందుగా మనము ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి మనం తీసుకున్న చికెన్కి. అలాగే క్యాప్సికము, 1 టమోటా కూడా మనము ఇందులో యూజ్ చేస్తాము. అవి కూడా మనము కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా. ఇలా చూడండి, ఆనియన్స్ అనేది మనకి సాఫ్ట్ అయ్యాయి కదా. ఆ తర్వాత క్యాప్సికము, టమోటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని ఆనియన్స్, టమోటా, క్యాప్సికమ్ అనేది పక్కన పెట్టుకోండి, రోల్కి యూజ్ అవుతుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకొని కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసి హై ఫ్లేమ్లో మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తము కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చికెన్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అవ్వాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయాయి కదా. ఇంకొంతసేపు ఉడకనిచ్చామంటే మొత్తము చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఫాస్ట్గానే ఉడుకుతుందండి, ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము సాసెస్ వేసుకుందాము. 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాసు, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూను షెజ్వాన్ సాసు, ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా సాస్ లేకపోతే, మన దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, అదే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనము ఈ చికెన్లో సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటాయి, ప్రతి ఒక్క సాస్లో ఉంటుంది కాబట్టి మనము సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక గుప్పెడు మింట్ లీవ్స్ వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, ఈ చపాతీ పిండిని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. మనం తీసుకున్న కొలతలకైతే కరెక్ట్గా 4 చపాతీ రోల్స్ అయితే వస్తాయి. ఇలా తీసుకున్న తర్వాత నీట్గా రోల్ చేసుకొని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఒక చపాతీ ముద్ద తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని బాగా రోల్ చేసుకోవాలి. చాలా సన్నగా రోల్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో పిండిని వేసుకుంటూ రోల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా అంటుకోకుండా అయితే వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఇంత పల్చగా రోల్ చేసుకున్నాను. చూడండి, ఇంత పల్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో ఆయిల్ ఏమి వేయకుండా చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఆయిల్ వేసుకునేట్టుగా అంటే యూజ్ చేయొచ్చు. నేనైతే ఇందులో ఆయిల్ యూజ్ చేయట్లేదు. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు పక్కల కాల్చుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకునేసి
ఒక స్పూను టమాటా సాస్ ఉంటుంది కదా, అది మొత్తము కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక సైడ్కి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని క్యాప్సికము, టమోటా, ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకోవాలి. దానిపైన మయోనీస్ ఉంటే అది వేసుకోండి, లేని వాళ్ళు టమోటా కెచప్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే చాట్ మసాలా కొంచెం స్ప్రింకిల్ చేసుకొని రోల్ని చాలా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నామంటే మనకి తర్వాత ఊడిపోకుండా అయితే ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా. బయట ఫుడ్ తినేదానికన్నా ఇంట్లోనే చేసుకొని తిన్నారంటే బెస్ట్ ఈవినింగ్ స్నాక్గా అయితే యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్